ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 క్రికెట్ ఫ్యాన్స్కు అసలు సిసలైన మజాను అందిస్తుంది. టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది. విజయం కోసం చివరి బంతు వరకు ఆయా జట్లు పోరాడుతున్నాయి. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ను 6 వికెట్ల తేడాతోటి ఓడించింది. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉన్న ముంబై ఇండియన్స్ మరోసారి సీజన్ ప్రారంభ మ్యాచ్లో నిరాశపరిచింది. ముంబై చివరిసారిగా 2012లో తన తొలి మ్యాచ్లో సిఎస్కేను ఓడించింది. ఆ తర్వాత ఒక్కసారి కూడా ముంబై సీజన్ ఆరంభ మ్యాచ్లో గెలవలేకపోయింది. తాజాగా 2024 సీజన్ను సైతం ఓటమితోనే ఆరంభించింది. గుజరాత్ టైటాన్స్ జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో ముంబై 6 పరుగుల తేడాతోటి ఓడిపోయింది. అంటే ఐపీఎల్లో తన ప్రారంభ మ్యాచ్లో ముంబై ఓడిపోవటం వరుసగా 12వసారి. అంటే ఫస్ట్ మ్యాచ్ మళ్ళీ దేవుడికే ఇచ్చేసిందన్నమాట. గుజరాత్ టైటాన్స్ తన ఆరంభ మ్యాచ్లోనే బోణీ కొట్టింది. కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ ముంబైని ఓడించి టోర్నీని ఘనంగా ప్రారంభించింది. ఆదివారం నాడు ఆసక్తిగా సాగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 6 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్పై నెగ్గింది. బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మొదట గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల నష్టానికి 168 పరుగులకే పరిమితమైంది. గుజరాత్ జట్టులో సాయి సుదర్శన్ 39 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్ తోటి 45 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలవగా, కెప్టెన్ శుభ్మన్ గిల్ 22 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్ తోటి 31 పరుగులు చేసి రాణించాడు. ఇక లక్ష్య ఛేదనలో ముంబై జట్టు 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 29 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్స్ తోటి 43 పరుగులు, బ్రేవిస్ 38 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్స్లతోటి 46 పరుగులు చేసి రాణించడంతో ఓ దశలో గెలిచేలా కనిపించిన ముంబై అనూహ్యంగా దెబ్బతిన్నది. అజ్మతుల్లా, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్, ఉమేష్ యాదవ్ ఆ జట్టుకు కళ్ళెం వేశారు. అజ్మతుల్లా విజృంభించడంతో ఛేదనలో ముంబై జట్టు 3 ఓవర్లలోనే 2 వికెట్లను కోల్పోయింది. కానీ ధాటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించిన రోహిత్ శర్మ దూకుడైన బ్యాటింగ్ను కొనసాగించాడు. ఉమేష్ ఓవర్లో 4, 6 బాదేశాడు రోహిత్ శర్మ. బ్రేవిస్ కూడా చక్కటి బ్యాటింగ్తో లక్ష్యం దిశగా ముంబై సాఫీగా సాగింది. జాన్సన్, సాయి కిషోర్ బౌలింగ్లో బ్రేవిస్ 6లు బాదాడు. 12 ఓవర్లకు ముంబై స్కోరు 2 వికెట్ల నష్టానికి 107. అంటే లక్ష్యం దిశగా సాఫీగానే సాగుతుందన్నమాట. కానీ అనూహ్యంగా 13వ ఓవర్ తొలి బంతికి రోహిత్ను సాయి కిషోర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ముంబై యొక్క గమనం మారిపోయింది. టైటాన్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబైకి పరుగులు చేయడం కష్టమైంది. క్రమంగా ముంబై జట్టుపై ఒత్తిడి పెరిగింది. 16వ ఓవర్లో బ్రేవిస్ను మోహిత్ అవుట్ చేయడంతో ఒత్తిడి ఇంకా పెరిగింది. ఆఖరి 4 ఓవర్లలో 39 పరుగులు చేయాల్సినటువంటి పరిస్థితి. టిమ్ డేవిడ్ కూడా వెంటనే వెనుదిరిగాడు. చివరి 2 ఓవర్లలో ముంబైకి 27 పరుగులు అవసరం కాగా 19వ ఓవర్లో తొలి బంతికి తిలక్ 6 దంచేశాడు. కానీ ఆ తర్వాత 5 బంతుల్లో 2 పరుగులు మాత్రమే ఇచ్చిన జాన్సన్ తిలక్తో పాటు కోయిడ్జీని అవుట్ చేసి టైటాన్స్ని పైచేయిలో నిలిపాడు. చివరి ఓవర్లో ముంబై ఇండియన్స్ గెలవడానికి 19 పరుగులు కావాలి. క్రీజులో హార్దిక్ పాండ్యా ఉన్నాడు. ఇక గుజరాత్ టైటాన్స్ సీనియర్ బౌలరు ఉమేష్ యాదవ్ చివరి ఓవర్ వేశాడు. హార్దిక్ పాండ్యా తొలి 2 బంతుల్ని 6, 4గా మలవడంతో ముంబై రేసులోనే ఉంది. ఈజీగానే ముంబై గెలుస్తుందని అనిపించింది కూడా. ఇంకా కేవలము 4 బంతుల్లో 9 పరుగులే కావాలి. పైగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 6, 4 కొట్టి మంచి ఊపులో ఉన్నాడు. కానీ ఆ తర్వాత బంతికే హార్దిక్ పాండ్యా అవుట్ కావడంతో ఇక ముంబై జట్టు కథ ముగిసింది. ఆఖరి 3 బంతుల్లో ఉమేష్ కేవలం 2 పరుగులు ఇచ్చి పీయూష్ చావ్లాను సైతం అవుట్ చేయడంతో విజయం గుజరాత్ సొంతమైంది. అంతకుముందు గుజరాత్ ఇన్నింగ్స్లో బుమ్రా బౌలింగే హైలైట్. అతడు అద్భుత బౌలింగ్తో కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 4 ఓవర్లలో ఒకే ఒక్క బౌండరీ ఇచ్చిన బుమ్రా 14 డాట్ బాల్స్ వేయటం విశేషం. టైటాన్స్ టాస్ ఓడి బ్యాటింగ్కు దిగగా 4 ఫోర్లతో మంచి ఊపులో ఉన్నట్లు కనిపించిన వృద్ధిమాన్ సాహాను 4వ ఓవర్లో బుమ్రా ఓ కళ్ళు చెదిరే యార్కర్తో అవుట్ చేశాడు. కొన్ని చక్కటి షాట్లు ఆడి క్రీజులో కుదురుకున్న గిల్ను పీయూష్ చావ్లా అవుట్ చేయగా అజ్మతుల్లా ఉమర్జాయ్తో కలిసి సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ను నడిపించాడు. కానీ ధాటిగా ఆడలేకపోయాడు. 11వ ఓవర్లో బ్యాటర్లిద్దరూ 6 బాదటంతో ఇన్నింగ్స్కు కొంత ఊపొచ్చినట్లు అనిపించింది. కానీ అజ్మతుల్లా అవుట్ కావడంతో బలంగా మారుతున్న దశలో మరో భాగస్వామ్యం విడిపోయింది. సుదర్శన్ 2 ఫోర్లు బాదటం, అతడికి తోడుగా మిల్లర్ ఉండటంతో 16 ఓవర్లకు టైటాన్స్ 3 వికెట్ల నష్టానికి 113 పరుగులతో నిలిచింది. అప్పటికీ ఆ జట్టుకు మంచి స్కోరుకు సాధించేటటువంటి అవకాశం ఉంది. కానీ మళ్ళీ బౌలింగ్కి వచ్చిన బుమ్రా ఆ జట్టు ఆశలను దెబ్బతీశాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో 2 పరుగులు ఇచ్చి మిల్లర్, సాయి సుదర్శన్లను ఇద్దరిని వెనక్కి పంపాడు బుమ్రా. ఆ తర్వాతి ఓవర్లో రాహుల్ తెవాటియా ఒక 6, 2 ఫోర్లు కొట్టడం టైటాన్స్కు ఊరట.
బుమ్రా, కోయెడ్జీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆఖరి 2 ఓవర్లలో గుజరాత్ 14 పరుగులే చేయగలిగింది. ఈ మ్యాచ్లో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయకపోవడం విశేషం. ఇక గుజరాత్ ఇన్నింగ్స్లో 45 పరుగులు చేసి విజయానికి దోహదపడ్డ సాయి సుదర్శన్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అందులో ఓపెనర్, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా 15 బంతుల్లో 4 ఫోర్లతోటి 19 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక కెప్టెన్, మరొక ఓపెనర్ శుభ్మన్ గిల్ 22 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తోటి 31 పరుగులు చేసి పీయూష్ చావ్లా బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన సాయి సుదర్శన్ 39 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తోటి 45 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక అజ్మతుల్లా ఒమర్జాయ్ 11 బంతుల్లో 1 ఫోరు, 1 సిక్స్ తోటి 17 పరుగులు చేసి కోయిడ్జీ బౌలింగ్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. డేవిడ్ మిల్లర్ 11 బంతుల్లో 1 ఫోర్ తోటి 12 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో హార్దిక్ పాండ్యాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. విజయ్ శంకర్ 5 బంతుల్లో 6 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. రాహుల్ తెవాటియా 15 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తోటి 22 పరుగులు చేసి కోయిడ్జీ బౌలింగ్లో నమన్ ధీర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక చివర్లో రషీద్ ఖాన్ 3 బంతుల్లో 4 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో గుజరాత్ టైటన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఇక ముంబై బౌలర్స్లలో ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. ఆ తర్వాత గెరాల్డ్ కోయిడ్జీ 2 వికెట్లు, పీయూష్ చావ్లా 1 వికెట్ తీయడం జరిగింది. ఇక గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్లో పార్ట్నర్షిప్ విషయానికి వచ్చినట్లయితే 3వ వికెట్కు సాయి సుదర్శన్, అజ్మతుల్లా కలిసి 26 బంతుల్లో 40 పరుగులు జోడించారు. ఇది వాళ్ళ ఇన్నింగ్స్లో హైయెస్ట్ పార్ట్నర్షిప్. ఆ తర్వాత 2వ వికెట్కి సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ కలిసి 22 బంతుల్లో 33 పరుగులు. తొలి వికెట్కు ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభ్మన్ గిల్ కలిసి 24 బంతుల్లో 31 పరుగులు జోడించడం జరిగింది. ఆ తర్వాత 169 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే సాధించి 6 పరుగుల తేడాతోటి పరాజయం పాలటం జరిగింది. ఇక ముంబై ఇన్నింగ్స్లో ఓపెనర్ ఇషాన్ కిషన్ 4 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే అజ్మతుల్లా బౌలింగ్లో వృద్ధిమాన్ సాహాకు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ బ్రహ్మాండంగా ఆడాడని చెప్పొచ్చు. 29 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 7 ఫోర్లు, 1 సిక్స్ తోటి 43 పరుగులు చేసి సాయి కిషోర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన నమన్ ధీర్ 10 బాళ్లలో 3 ఫోర్లు, 1 సిక్స్ తోటి 20 పరుగులు చేసి అజ్మతుల్లా బౌలింగ్లోనే ఎల్బీడబ్ల్యూ కావడం జరిగింది. ఆ తర్వాత 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి బ్రేవిస్ 38 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతోటి 46 పరుగులు చేసి మోహిత్ శర్మ బౌలింగ్లో అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవడం జరిగింది. ఈ మ్యాచ్ మొత్తంలో బ్రేవిస్దే హైయెస్ట్ స్కోరు 46 పరుగులు చేసిండు. ఆ తర్వాత తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 19 బంతుల్లో 1 ఫోరు, 1 సిక్స్ తోటి 25 పరుగులు చేసి ఇక స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్లో సబ్స్టిట్యూట్ మనోహర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. టిమ్ డేవిడ్ 10 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 11 పరుగులు చేసి మోహిత్ శర్మ బౌలింగ్లో డేవిడ్ మిల్లర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్యా 4 బంతుల్లో 1 ఫోరు, 1 సిక్స్ తోటి 11 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్లోనే రాహుల్ తెవాటియాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కోయిడ్జీ 3 బంతులు ఎదుర్కొని 1 పరుగు చేసి స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్లోనే అతనికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత షామ్సు ములాని 1 బంతి ఎదుర్కొని 1 పరుగు చేసి నాట్అవుట్గా నిలవగా ఇక పీయూష్ చావ్లా తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే ఉమేష్ యాదవ్ బౌలింగ్లో రషీద్ ఖాన్కి క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. చివర్లో బుమ్రా 1 బంతిని ఎదుర్కొని 1 పరుగు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక గుజరాత్ టైటాన్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే అందరూ సమిష్టిగా రాణించారని చెప్పాలి. అజ్మతుల్లా ఒమర్జాయి, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ వీళ్ళు నలుగురు కూడా తలా 2 వికెట్లు తీయడం జరిగింది. ఇక సాయి కిషోర్ 1 వికెట్ తీశాడు. ముంబై ఇన్నింగ్స్ పార్ట్నర్షిప్ విషయానికి వచ్చినట్లయితే బ్రేవిస్, రోహిత్ శర్మ కలిసి 3వ వికెట్కు 55 బంతుల్లో 77 పరుగులు జోడించారు. వాళ్ళ ఇన్నింగ్స్లో ఇదే హైయెస్ట్ పార్ట్నర్షిప్. ఆ తర్వాత సెకండ్ వికెట్కి నమన్ ధీర్, రోహిత్ శర్మ కలిసి 14 బంతుల్లోనే 30 పరుగులు జోడించారు. ఇది వాళ్ళ ఇన్నింగ్స్లో సెకండ్ హైయెస్ట్ పార్ట్నర్షిప్. ఆ తర్వాత పెద్దగా పార్ట్నర్షిప్ ఏమీ డెవలప్ కాలేదు. దాంతో ముంబై 6 పరుగుల తేడాతోటి ఓడిపోయింది. క్రికెట్ లవర్స్ ఈ మ్యాచ్ మీద ప్రత్యేకమైనటువంటి ఆసక్తి కనబరిచారు. దానికి కారణం ఏంటంటే గత 2 సీజన్లలో హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్కి నాయకత్వం వహించి ఒకసారి అంటే ఫస్ట్ సీజన్లోనే గుజరాత్ టైటాన్స్కు టైటిల్ అందించాడు. గత సీజన్లో అంటే 2వ సీజన్లో ఫైనలిస్ట్ వరకు తీసుకువెళ్ళి రన్నర్అప్గా నిలవడం జరిగింది. అలాంటి హార్దిక్ పాండ్యా ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ను వదిలేసి ముంబై ఇండియన్స్కి రావడం జరిగింది. ముంబై ఇండియన్స్ జట్టు అతన్ని కొనుగోలు చేయడం అనేది జరిగింది. దీంతో
తన పాత జట్టు అంటే తను అంతకుముందు 2 సీజన్లో కెప్టెన్సీ వహించినటువంటి ఆ పాత జట్టుతోటి గుజరాత్ టైటన్స్ తోటి ముంబై ఇండియన్స్ తరపున కెప్టెన్సీ వహిస్తూ మరి హార్దిక్ పాండ్యా ఆడటం జరిగింది. కాబట్టి చాలామంది ఈ మ్యాచ్ మీద ఆసక్తి కనబరిచారు. పైగా ఈ మ్యాచ్ గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. అంటే తన పాత వెన్యూ అన్నట్టు, తన సొంత వెన్యూ పాత జట్టు తరపున. సో అక్కడ ఉన్నటువంటి గుజరాత్ టైటాన్స్ అభిమానులందరూ కూడా, గుజరాత్లో జరుగుతుంది కదా, అక్కడ అభిమానులందరూ కూడా హార్దిక్ పాండ్యాను కొంత ఆట పట్టించేలాగా స్లోగన్స్ ఇవ్వటం కొంత హార్దిక్ పాండ్యాకు ఇబ్బందికరంగానే అనిపించింది. ముంబై ఇండియన్స్కు అత్యంత విజయవంతంగా కెప్టెన్గా అంతకుముందు నడిపించినటువంటి రోహిత్ శర్మను పక్కన పెట్టి తొలిసారిగా హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా చేయడంతో ఈ మ్యాచ్ మీద అందరికీ ఆసక్తి కనబరిచింది. అయితే ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఎలా ఆడతాడు, రోహిత్ శర్మ ఎలా ఆడతారు, ఇద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అనేది కూడా అందరూ ఆసక్తికరంగానే గమనించారు. అయితే రోహిత్ శర్మ మాత్రం బ్యాటింగ్లో చక్కగానే రాణించాడని చెప్పాలి. మరి ఈ మ్యాచ్లో చివరి ఓవర్లో గెలిపించేలాగా కనిపించినటువంటి హార్దిక్ పాండ్యా, ఎందుకంటే 19 పరుగులు చేయాల్సినటువంటి దశలో మొదటి బంతికి 6, రెండో బంతికి 4 కొట్టి మరి సమీకరణాన్ని మార్చేసి ఈజీగానే గెలిపిస్తాడు, మరి హీరో అనిపించుకుంటాడు, మరి ఆ జస్టిఫికేషన్ చేస్తాడు. ఎందుకంటే గుజరాత్ టైటన్స్ నుంచి ముంబై యాజమాన్యము కొనుగోలు చేసింది కాబట్టి ఆ చివరి ఓవర్లో మరొక 2 4, 6 కొట్టి గెలిపిస్తాడు అనుకున్నటువంటి దశలో హార్దిక్ పాండ్యా మూడో బంతికి మరి అవుట్ కావడంతో ముంబై అభిమానులు కొంత నిరాశ చెందారు. సరే, ఏదేమైనా మొదటి మ్యాచ్ తోటే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పైన మనము జస్టిఫికేషన్ చేయడం అనేది, నిర్ణయించడం అనేది కరెక్ట్ కాదు. మరి రాబోయేటటువంటి మ్యాచ్లలో మరి అతడు ముంబై జట్టును ఎలా ముందుకు నడిపిస్తాడో అనేది మనం వేచి చూడవలసినటువంటి విషయం.